వెళ్ళిపోయారు చూడండి, అది మంచి విషయమే సార్. అది ఎలాగో విడుదల చేస్తారు ఆయన తర్వాత. సార్, రేవంత్ మంత్రివర్గ కసరత్తులు సీఎం వద్ద 11 కీలక శాఖలు ఏడాదిన్నర అయిపోయినా ఇప్పటికీ కూడా ఫిల్ కాని పూర్తి స్థాయి క్యాబినెట్. నిజంగా ఇది రేవంత్ రెడ్డి నిన్న కూడా ఢిల్లీలో ఉన్నారు, ఆయన రాహుల్ గాంధీ వీళ్ళని కూడా కలుసుకున్నారు. మొన్న 3 మంత్రులను తీసుకున్నారు కదా, లక్ష్మణ్, ఆయన వివేక్, అవును, ఇంకొక 3 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన శ్రీహరి, వాకాటి శ్రీహరి, 3 తీసుకున్న తర్వాత ఆసక్తికరమైంది ఇది. కొత్త మంత్రులను తీసుకున్న తర్వాత ఈ సమస్య బిగుచుండాలి, కానీ సమస్య బిగిసింది. సమస్య ఇంకా తీవ్రమైంది. ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలు, ఒకటేమో దళితులను తీసుకున్నారా సమస్య లేదు, బీసీని తీసుకున్నా కానీ ఈ బీసీలు ఎవరిని తీసుకున్నారు, ఎవరిని ఉపేక్షించారు లాంటి ప్రశ్న వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్కి 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే వీళ్ళలో 26 మంది రెడ్లు. ప్రధానమైన మద్దతుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదు. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇంకా ఒకరిద్దరు మల్రెడ్డి, రంగారెడ్డి, వీళ్ళందరూ చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి అయితే మీడియాతో కూడా మాట్లాడేశాడు. రాజగోపాల్ రెడ్డి 1-2 సార్లు మంత్రులే కాకుండా ముఖ్యమంత్రి పదవి గురించి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళారు. మీకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా అప్పుడు ముఖ్యమంత్రి రేస్లో అప్పుడు చివరి వరకు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ది రేవంత్ మినిస్ట్రీ కాంగ్రెస్లో అనేది ఒకటి కనిపిస్తుంది. రెండవది, అసలు ఇంతమంది ఆశావహులు, ఇంతమంది మహామహులు ఉంటే 11 శాఖలు మీ దగ్గర ఎందుకు, ఈ 11 శాఖలు ఎందుకు పంచడం లేదు, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకున్న నేపథ్యంలో ఆ శాఖలను మార్చి కొన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసి సంతృప్తి పరచాలి, అలాగే ఈ పర్ఫార్మెన్స్ను కూడా కొంచెం రివ్యూ చేయాలి అనే పద్ధతిలో అధిష్టానం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది అయిన తర్వాత మరి ఏం ప్రకటన చేస్తారు, అలాంటి పునర్వ్యవస్థీకరణ ఏం చేస్తారు మనం చూడాలి. ఇంకోటి ఏమో సీతక్క లాంటి వాళ్ళకు కూడా కొంచెం శాఖల మార్పు, మహిళలు హోంమంత్రులు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా ఏదైనా చేయొచ్చు. ఇలాంటివి కూడా చాలా మాటలు ఉన్నాయి. కీలక శాఖలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి, అది కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం మథనం అయితే జరుగుతుంది. బీసీ వర్గాల్లో, తర్వాత ఇందాక మనం చెప్పుకున్న వర్గాల్లో ఏ విధంగా ప్రాతినిధ్యం పెంచటం, జిల్లాల వారీగా కూడా కొంత అసమతుల్యత ఉంది. ఇప్పుడు రంగారెడ్డి ఆయనే అంటున్నాడు, మల్రెడ్డి రంగారెడ్డి, ఒకప్పుడు రాజధాని నుంచి ఎక్కువ మంది మంత్రులు ఉండేవాళ్ళు, హైదరాబాద్ జోన్ నుంచి ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక అసంతృప్తి అయితే, ఈ విస్తరణ వల్ల అసంతృప్తి కూడా విస్తరించినట్టు కనిపిస్తుంది కొంచెం. సార్, మోడీ 11 ఏళ్ల పాలన, వికసిత భారత్ బుక్ రిలీజ్.